హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ యూజువల్గా నేను ఓన్లీ షార్ట్స్ చేస్తుంటా. ఫస్ట్ టైం లాంగ్ వీడియో మేక్ చేస్తున్నా. సో అది ఏంది అని అంటే బిగ్ న్యూస్ ఫ్రమ్ కెనడా. సో అబౌట్ మేజర్ చేంజెస్ టు కెనడాస్ ఇమిగ్రేషన్ పాలసీస్. That's why the first steps we're taking today of reducing the number of low-paid temporary foreign workers that can come work in this country. సో ఇప్పటి వరకు అంటే ఎస్పెషల్లీ టెంపరీ ఫారిన్ వర్కర్స్ వీసాస్ మీద కొంచెం లైక్ ఈజీగా వచ్చేటి, ఇక్కడికి ఈజీగా వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో ఏమనౌన్స్ చేసిండు అని అంటే కొత్త రూల్స్ తీసుకురాబోతుండ అనమాట. సో ఆ రూల్స్ ఏంటి అని అంటే టెంపరీ ఫారిన్ వర్కర్స్ని కంప్లీట్గా ఇక్కడున్న హై అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాస్లో తగ్గడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో అది ఎందుకు అని అంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు టు ట్యాకిల్ రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతుంది అమాంగ్ ఇమిగ్రెంట్స్ సైడ్ నుండి కానీ, లేదంటే ఇక్కడ ఉన్న యంగ్ పీపుల్ సైడ్ నుంచి కానీ. సో అందుకని వీళ్ళు ఈ కొత్త రూల్స్ తీసుకొస్తారు అన్నమాట. 240,000. That's the number of temporary foreign workers the Canadian government allowed Canadian employers to bring into the country last year. It's the most ever on record and almost double the number that they approved just 2 years ago. But here's another number, 1.4 million. That's about how many Canadians are without a job and looking right now. యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే 2019 తర్వాత వీళ్ళకు చాలా లేబర్ గ్యాప్స్ ఏర్పడ్డాయి. అంటే లేబర్ వీళ్ళకి చాలా అవసరం పడ్డారు చాలా సెక్టర్స్లో, ఎస్పెషల్లీ ఫార్మా కానీ, ఇంకా మెడికల్ ఆ ఫీల్డ్లో కానీ, ఈవెన్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో కానీ. సో వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మందిని తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఈ టెంపరీ ఫారిన్ వర్కర్స్ని ఈ వీసాస్ రావడానికి చాలా ఈజీగా ఉండే ప్రాసెస్ అంతా. సో ఏమైంది, ఎక్కువ మందిని లైక్ స్టూడెంట్స్ కానీ, లేదంటే వర్కర్స్ కానీ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ పడ్డారు అనమాట. సో ఆబ్వియస్లీ ఏమైంది, ఇక్కడున్న రీసోర్సెస్ తక్కువ, బట్ జనాలు ఎక్కువ అయ్యేసరికి ఇప్పుడు రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకప్పుడు 4%, 3% ఉంది. ఇప్పుడు అమాంతం 14% అయింది. అంటే ఆల్మోస్ట్ 100లో 14 మంది ఇప్పుడు జాబ్స్ ఉన్నారనమాట. ఈవెన్ ఇమిగ్రెంట్స్లో కూడా మన వాళ్ళు కూడా ఇక్కడికి చాలామంది వచ్చి, సో ఉబర్ కానీ లేకపోతే పెట్రోల్ బంక్లలో అట్లా పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని ఇక్కడున్న గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే అదొక్కటనే కాదు, ఈవెన్ ఇంత జనాలు పెరిగిపోవడం వల్ల హౌసింగ్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇక్కడ హౌసెస్ అనేవి రెంట్ మ్యాక్సిమం $1,000, $1,200 ఉండేటివి. అలాంటిది జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 yearsలో $1,000 ఉన్న హౌస్ ఇప్పుడు వచ్చి $2,500, $2,600 పెరిగిపోయింది. సో ఈ హౌసింగ్ క్రైసిస్ని కంట్రోల్ చేయొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయొచ్చు అని బాగా గవర్నమెంట్ మీద కూడా బాగా ప్రెషర్ వచ్చింది అనమాట. సో ప్రెషర్ వచ్చి ఇప్పుడు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో ఈ కొత్త రూల్స్ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామన్న కాన్సెప్ట్ తీసుకొస్తారు. అది ఆబ్వియస్లీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకి అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు, బట్ ఆబ్వియస్లీ బయట నుండి ఇప్పుడు ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకు ఇబ్బంది అయింది. సో ఇప్పటి నుండి ఏంది అని అంటే ఎంప్లాయర్స్ ఫ్రమ్ హై అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ కాంట్ హైర్ లో వేజ్ టెంపరీ ఫారిన్ వర్కర్స్. అంటే ఇప్పుడు హై అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ అండ్ క్రిటికల్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, హెల్త్ కేర్, ఈ 2 సెక్టర్స్ నుంచి కాకుండా ఏ సెక్టర్ అయినా కూడా ఏ సెక్టర్లోనైనా హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, సో ఆ ఏరియాస్లో ఫారిన్ వర్కర్స్ని తీసుకోవడానికి లేదనమాట. ఒకవేళ తీసుకున్నా కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే కూడా అందులో జస్ట్ టోటల్ కంపెనీ వర్క్ ఫోర్స్లో 10% కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో ఆ రూల్స్ అనేటివి మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుండి అప్లై అవుతాయి. సో ఇప్పుడు వాళ్ళ నినాదం ఏంది అని అంటే వీ నీడ్ మోర్ కెనాడియన్ బిజినెస్ దాన్ లో వేజ్ టెంపరీ ఫారిన్ వర్కర్స్ అన్నట్టు. అంటే వాళ్ళ అవసరానికేమో అప్పుడు చాలామంది తీసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. సో ఇప్పుడు ఏంటి అని అంటే జనాలు ఎక్కువైపోయారు కదా, ఎక్కువైపోయిన తర్వాత ఏమైంది అని అంటే ఇప్పుడు మాకు జనాలు వద్దు, మాకు ఎవరైతే బిజినెస్ ఇక్కడికి తీసుకొస్తారో వాళ్ళు కావాలి తప్ప మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తే అంటే తక్కువ జీతాలకు వర్క్ చేసే వాళ్ళు అవసరం లేదు అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి అని అంటే స్కిల్డ్ వర్కర్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, లేదంటే రీసెర్చ్లో కానీ, లేదంటే అలాంటి వాళ్ళు. ఇక్కడ మెయిన్గా ఇష్యూస్ ఎవరితో వస్తున్నాయి అంటే చిన్న అంటే లో వేజ్ ఫారిన్ వర్కర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఇప్పుడు రెస్టారెంట్లో పనిచేయడానికి వస్తారు ఇక్కడికి. సో వచ్చి ఏమైంది అని అంటే వాళ్ళు తక్కువ జీతానికి పనిచేస్తారు ఇక్కడ. సో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ సెటిల్ అవుదామని వస్తారు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సంహౌ ఏదో రెస్టారెంట్లో అక్కడిక్కడ పని చేసుకుంటూ పిఆర్ తీసుకొని
అట్లా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి ఆబ్వియస్లీ ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి సెట్ అయిపోద్ది. దాంతోపాటు అడిషనల్గా ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు మాట్లాడినట్టు హౌసింగ్ క్రైసిస్ కూడా చాలా ఉంది. అంటే రెంట్లు కానీ లేదంటే ఇక్కడ ఎవరైనా హౌస్ కొందాం అనుకున్నా ఒకప్పుడు అంత తక్కువలో ఉన్న హౌసెస్ అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 ఇయర్స్లోనే ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఈవెన్ కెనడియన్స్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు అనమాట. సో మీరు చూస్తుంటారు వీడియోస్, అంటే ఈవెన్ స్టోర్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనోళ్ళే ఉంటారు. మనోళ్ళనే కాదు, ఈవెన్ ఫ్రమ్ ఎంటైర్ వరల్డ్ ఇక్కడ చాలామంది ఉంటారు, అంటే ఫారిన్ వర్కర్స్. సో వీళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు. అంటే లైక్ ఏంది ఇదంతా, లైక్ ఎవరెవరినో తీసుకొచ్చి ఈవెన్ మనము ఇక్కడ జాబ్ల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈవెన్ మన హౌసింగ్ అనేది అంటే హౌస్ ప్రైసెస్ అనేటివి విపరీతంగా పెరిగిపోయినాయి. ఈవెన్ జాబ్స్ రావట్లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ ఈవెన్ మనం కూడా థింక్ చేస్తుంటాం. సో అదేవిధంగా వీళ్ళు కూడా అదే అనుకుంటారు. అందుకనే ఈ గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ తీసుకొచ్చి సో ఫైనల్గా జస్టిన్ ట్రూడో హ్యాస్ ఈ అనౌన్స్డ్ అబౌట్ దీస్ న్యూ రూల్స్. సో ఆబ్వియస్లీ ఈ న్యూ రూల్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎస్పెషల్గా హై అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ నుంచి తక్కువ మందిని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం. అందుకనే మీరు చూస్తూ ఉంటారు ఆబ్వియస్లీ పీపుల్ ఫ్రస్ట్రేట్ అవుతారు, అంటే బాగా ఇబ్బంది పడుతున్నారు అది కానీ. ఎందుకనంటే ఈ న్యూ రూల్స్ వల్ల. సో మీరు ఈ చేంజెస్ గురించి ఏమనుకుంటారు? అంటే ఈ చేంజెస్ గుడా బ్యాడా? లైక్ ఈవెన్ అప్కమింగ్ పీపుల్ ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళకి కానీ లేదంటే ఇక్కడనే ఉండి ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి సో ఈ న్యూ రూల్స్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి అనేది ఎవరికి కూడా తెలియదు. For everything we have to wait and see. That's it. And please subscribe to my channel for more updates, and thank you very much.